కడపలో సంచలనం రేపిన ఆలంఖాన్పల్లి పెద్ద దస్తగిరి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డికి కోర్టు కండిషన్ బెయిల్ మంజూరు చేసింది. 36 రోజుల రిమాండ్ అనంతరం ఆయన కడప సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. విడుదల అనంతరం మీడియాతో మాట్లాడిన నిత్యానంద రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్ద దస్తగిరి హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తనపై నమోదు చేసిన కేసు పూర్తిగా అక్రమమని ఆరోపించారు. పెద్ద దస్తగిరి తమ పార్టీ నాయకుడని, తమ మధ్య ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేదా ఆర్థిక లావాదేవీలు లేవని తెలిపారు. హత్య జరిగిన రోజు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించానని, అనంతరం 15 రోజుల పాటు కడపలోనే ఉన్నప్పటికీ పోలీసులు తనను విచారణకు పిలవలేదన్నారు. ఇది ఒక అనుకోకుండా జరిగినటువంటి ఒక దుర్ఘటన. ఎందుకంటే ఒక మంచి మిత్రుడిని మేము కూడా కోల్పోయినాం. ఆ బాధ నాకుతో పాటు మా పార్టీ వాళ్ళందరికీ కూడా ఉంది. ఇకపోతే నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో యాక్టివ్ నాయకునిగా ఉండేవాడిని. ఎప్పుడు కూడా ఏ ధర్నా అన్నా కూడా, పార్టీ ఏ పిలిపించినా కూడా నేను ముందుండి నడిపించేవాడిని. ఆ సందర్భాల్లో సమైక్యాంధ్ర ఉద్యమంలో కావచ్చు, విద్యుత్ ధర్నాలో కావచ్చు, మరి పార్టీ పిలిపించినటువంటి అన్ని నిరసన కార్యక్రమాల్లో కూడా నేను చురుగ్గా పాల్గొన్నప్పుడు పోలీసులు పెట్టినటువంటి కేసులు తప్ప నాపై నాకు వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పర్సనల్ కేసులు లేవు. నాకు ఎప్పుడు కూడా ఏ క్రిమినల్స్తో కానీ ఎవరితో కానీ ఎప్పుడు కూడా నాకు సంబంధాలు లేవు. అంతేకాకుండా నేను ఉన్నటువంటి 22 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎవరితో కూడా పెద్దల పట్ల నేను గౌరవంగా ఉండేవాడిని. పార్టీలకు అతీతంగా ఎవరు కనపచ్చినా కూడా నమస్కారం పెట్టే వ్యక్తిని. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎవరు కనపచ్చినా కూడా అదే గౌరవం ఇచ్చేవాడిని తప్ప నేను ఎప్పుడు కూడా ఎవరితో గొడవలు పడ్డం కానీ, మనస్పర్ధలు కానీ, ఎక్కడెక్కడైనా వాగ్వివాదాలు కానీ, ఎవరినైనా నేను చేయి చేసుకోవడం కానీ ఎప్పుడు కూడా. ఎందుకంటే ప్రెస్ వాళ్ళందరూ కూడా దాదాపు 22 సంవత్సరాలుగా మీరు మేము కలిసి ప్రజా జీవితంలో ఉండాం. ఎందుకంటే నా ప్రవర్తన మీ అందరికీ కూడా తెలుసు. నేను ఎప్పుడు కూడా అటువంటి క్యారెక్టర్ నాది కాదని మరీ కూడా కుండలు బద్దలు కొట్టి చెప్తా ఉండా. ఎందుకంటే సంబంధం లేకుండా ఒక మనిషి పైన ఆరోపణలు వచ్చినప్పుడు ఎంత బాధపడతారనేది సగటు మనిషిగా మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఆ బాధ, ఆవేదన ఈరోజు మీ ద్వారా సమాజానికి నేను చెప్పుకోవాలి కాబట్టి తిరిగి నేను చెప్పుకుంటా ఉండా. ఎందుకంటే చెప్పుకోవాల్సినటువంటి అవసరం, సందర్భం నాకు ఎప్పుడు రాలేదు. ఈరోజు నా పైన ఒక అక్రమమైనటువంటి కేసు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పుకోవాల్సినటువంటి అవసరం, సందర్భం వచ్చింది కాబట్టి మీతో పాల్పంచుకుంటూ ఉన్నా. అంతేకాకుండా ఏ స్టేషన్లో కానీ పోలీస్ అధికారులతో నాకు సత్సంబంధాలు ఉండేది. నేను ఎప్పుడు కూడా ఎవరి పట్ల దురుసుగా ప్రవర్తించేవాడిని కాదు. ఒక పోలీసులే కాదు, ఏ అధికారులతో కూడా ఒక మంచి కింద స్థాయి కానీ పై స్థాయి అధికారులతో ఒక రాష్ట్ర స్థాయిలో ఒక మంచి సంబంధాలు పెట్టుకునేటువంటి